తనను ఎంతో చక్కగా ఆప్యాయంగా ప్రేమతో చూసుకుంటున్న తన యొక్క యజమానుణ్ణి విడిచిపెట్టి వెళ్ళిపోయింది ఈ గాడిద. ఎండలో తిరిగింది, గూడు లేక అల్లాడిపోయింది, ఒంటరిగా తిరగటం మొదలుపెట్టింది. అయినా తనలో పశ్చాత్తాపం అయితే రాలేదు. కురుస్తున్నటువంటి వానకి గూడు లేని నీడలేని ఈ గాడిద అలాగే తడుస్తూ నిలబడిపోయింది. ఎంతోమంది మనుషులు తనని అసహించుకోవటం మొదలుపెట్టారు. తోటి గాడిదలు కూడా తన యొక్క దుస్థితిని చూచి ఎగతాళి చేయటం మొదలుపెట్టి తమ మధ్య నుంచి వెళ్ళగొట్టారు. మన తండ్రి అయిన దేవుడు మనకి దినదిన ఆహారాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఉండటానికి ఆశ్రయాన్ని ఆయన ఇచ్చాడు. తండ్రి అయిన దేవుని యొక్క నీడలో మనకి పూర్తి సంరక్షణ, కాపుదల అనేది ఉంటుంది. యజమానుని దగ్గర దాసునికి ఎప్పుడు కూడా సురక్షితంగానే ఉంటుంది. ఈ విషయాన్ని మనం మర్చిపోకూడదు. కనుక మనము కూడా మన జాగ్రత్తలో మనం ఉందాము. దేవుడు మనల్ని దీవించునుగాక. ఆమేన్.